గుడ్ మార్నింగ్. బీకే హెల్దీ లైఫ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఫిజియోథెరపీ ద్వారా లోయర్ బ్యాక్ పెయిన్ ఎలా నివారణ చేసుకోవాలి, ఫిజియో ట్రీట్మెంట్ ద్వారా అనేది తెలుసుకుందాము. ఈ ట్రీట్మెంట్లో మనం ఏ సీడ్స్ ఉపయోగించాలి అనేది కూడా మీకు చూపిస్తారు. అయితే ఫస్ట్ ఫిజియోథెరపీ గురించి తెలుసుకుందాము. ఫిజియోథెరపీ అనేది దక్షిణ కొరియా వైద్య శాస్త్రవేత్త పార్క్ జేవో అభివృద్ధి చేసిన చికిత్సా విధానము. సు అంటే చేతులు, జోక్ అంటే పాదాలు. మన శరీరంలోని అన్ని అవయవాలకు చేతులు, పాదాల్లో ప్రతిబింబాలు ఉంటాయని ఈ పద్ధతి ద్వారా మనం తెలుసుకుందాము. ఈ బిందువుల్ని ప్రేరేపించడం ద్వారా శరీరంలోని నొప్పుల్ని తగ్గుతాయని చెప్తున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్ అంటే నడుము కింద భాగంలో కలిగే నొప్పి. ఇది ఎక్కువసేపు కూర్చోవడము, బరువులు ఎత్తడము, వ్యాయామం లేకపోవడము, కండరాల బలహీనత, డిస్క్ సమస్యలు లేదా ఒత్తిడి వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. ఫిజియోథెరపీ ద్వారా ఈ నొప్పిని సహజ రీతిలో తగ్గించడానికి ప్రయత్నిద్దాము. ఫిజియో పద్ధతిలో చేతి వెనక భాగం లేదా పాదాలపై వెన్నుముకను సంబంధించిన పాయింట్లని గుర్తించవచ్చు. అయితే ఫిజియోలో మనకి ఇప్పుడు చేతి వెనక భాగంలో ఎలా చూడాలి అనేది తెలుసుకుందాము. ఇప్పుడు ఈ చేయి అరిచేయిని వెనక వైపు తిప్పితే ఈ రెండు వేళ్ళు కాళ్ళు అని చెప్తారనమాట. రెండు కాళ్ళు పాయింట్స్ ఈ రెండు వేలుల్లో ఉంటాయన్నమాట. ఈ రెండు వేళ్ళకి మధ్యలో ఏదైతే ఈ ప్లేస్ ఉంటుందో ఈ ప్లేస్లో మనం నెమ్మదిగా ఈ ప్రాప్ తీసుకొని లేదా ఏదైనా స్టిక్ లేదా చేత్తో కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఇక్కడ ఒత్తినప్పుడు మనకి పెయిన్ఫుల్ పాయింట్ అనేది ఒకటి దొరుకుతుంది అనమాట. ఈ పాయింట్ ఒత్తడంతో మనకి అర్థమైపోతుంది ఇది అసలైన పాయింట్. ఈ ఫిజియోథెరపీలో 3 రకాలుగా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి మసాజ్ ద్వారా, అంటే చేత్తో మసాజ్ చేసుకుంటే కూడా ఇక్కడ ప్రసరణ అనేది యాక్టివిటీ అవుతుంది అనమాట. లేదా ఏదైనా ఒక ప్రాప్ తీసుకోండి, అంటే టూత్ పిక్ కానీ లేదంటే ఏదైనా స్టిక్ లాంటిది ఏమైనా పెన్ క్యాప్ కానీ తీసుకొని ఇట్లా పాయింట్ని మనం వెతుక్కోవచ్చు. తర్వాత సీడ్స్ ద్వారా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది కదా, మ్యాగ్నెట్ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏ సీడ్స్ పెట్టుకోవాలి అనేది మనము ఈ ట్రీట్మెంట్లో తెలుసుకుందాం అనమాట. సుజోక్ పద్ధతిలో చేతి వెనక భాగము లేదా పాదాల వెన్నుముక భాగానికి సంబంధించిన పాయింట్లని గుర్తించాం. బొటనవేలు వెన్నుముకను సూచిస్తూ ఉంటది కదా. నడుము భాగానికి సంబంధించిన పాయింట్ని నొక్కితే లేదా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. అయితే ఈ సుజోక్ ట్రీట్మెంట్లో మనం ఏ సీడ్స్ ఉపయోగించాలి, ఎలాంటి సీడ్స్ ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. సీడ్ థెరపీ అన్నమాట. సీడ్ థెరపీలో వెన్నుముక అంటే బ్యాక్ సైడ్ లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఈ ప్లేస్లో మనం మెంతుల్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. మనం మార్క్ కూడా చేసుకోవచ్చు స్కెచ్తోని. ఏ ప్లేస్లో అయితే మనకి చాలా పెయిన్ ఉందో ఆ ప్లేస్లో ఈ స్కెచ్తో ఇలా మార్క్ చేసుకొని మనం ఇక్కడ ఈ పాయింట్లో ఇలా చూసుకొని మనం ఇక్కడ మెంతులు స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ట్రీట్మెంట్లోని చూపిస్తామన్నమాట. మెంతులు లేదా మిరియాలు, పెసలు వంటి గింజల్ని నొప్పి ఉన్న పాయింట్ల పైన టేప్తో అతికించుకోవచ్చు. తర్వాత మసాజ్ థెరపీ అని చెప్పుకున్నాం. చిన్నగా మసాజ్ చేయొచ్చు. ఇప్పుడు చిన్నగా ఏదైనా ఒక రింగ్ కానీ ఒక క్యాప్ కానీ తీసుకొని దాంతో ఒత్తుతూ ఉండాలన్నమాట. తర్వాత మ్యాగ్నెట్ థెరపీ. చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా చిన్న చిన్న మ్యాగ్నెట్స్. ఈ చిన్న మ్యాగ్నెట్స్ని కూడా మనము ఈ మ్యాగ్నెట్స్తో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మ్యాగ్నెట్ థెరపీ ద్వారా అక్కడ శక్తి ప్రవాహం అనేది సమతుల్యంగా పెరుగుతూ ఉంటుంది. ప్రెజర్ థెరపీ, ఆ పాయింట్ పైన ఏదైతే ప్రెస్ చేస్తామో 1 లేదా ఒక 2 నిమిషాలు ఒత్తడంతో కూడా మనకి ఆ పెయిన్ రిలీఫ్ అవుతుంది అనమాట. అయితే దీని ప్రయోజనాలు ఏంటంటే ముందుగా
నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ సీడ్స్ అప్లై చేస్తామో, లేదా మ్యాగ్నెట్ పెట్టుకుంటామో, లేదా మసాజ్ చేస్తామో అక్కడ నొప్పి తొందరగా తగ్గుతుంది. ఇంకా రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది. ఒత్తిడి కూడా తగ్గడము, కండరాల్లో సడలింపు, కండరాలు పట్టుకుపోయి ఉంటాయి అన్నమాట, బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అవి కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంట్లోనే సులభంగా ఇక్కడ ఉండే ఈ సామాన్తో మన ఇంట్లోనే మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూపించారు మెంతులు, పెసలు, మిరియాలు, శనగలు, వీటి ద్వారా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. తీవ్రంగా వెన్నుముక ఎప్పటి నుంచో పెయిన్ ఉంది అంటే వైద్యుల్ని సంప్రదించవచ్చు. ఇంకా గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు మాత్రం కొంచెం ఈ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవ్వదు. అధిక ఒత్తిడి అనేది పెరగకూడదు అనమాట, అంటే ఎక్కువగా ప్రెస్ చేయకూడదు అనమాట ఒకటే పాయింట్ని. గర్భిణీ నిపుణులైతే సూచనలతో, అంటే డాక్టర్ల సూచనలతో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీర్ఘకాలికంగా నొప్పి ఉంటే ఫిజియోథెరపీ, వైద్య పరీక్షలు అవసరం ఉంటుంది. సుజోక్ థెరపీ పూర్తి వైద్య చికిత్సకు కావాల్సింది ఏంటంటే సరి అయిన ఆహారం, యోగా, వ్యాయామం పాటిస్తే లోయర్ బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్కి మనం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఈ చేతు వెనక భాగంలో మనం ఈ పాయింట్ ఒకటి తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పాయింట్ అన్నమాట. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ప్లేస్లోని కొంచెం మంచిగా మసాజ్ చేసుకొని, ఈ ప్లేస్లోని ఒక చిన్న స్టిక్ తీసుకొని మనము ఇక్కడ మెంతులు యాడ్ చేసాం చూడండి, ఈ మెంతుల్ని ఈ ప్లేస్లో మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్లేస్లో స్టిక్ చేసుకుంటామో ప్రెస్ చేయాలన్నమాట. రోజుకి ఒక 6 hours మనం ఇలానే పెట్టుకొని మధ్య మధ్యలో ప్రెజర్ చేస్తూ ఉంటే, అంటే ప్రెజర్ ఇస్తూ ఉంటే ఇలాగా ఈజీగా బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ మెంతులతోనే కాకుండా మనం మ్యాగ్నెట్ థెరపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మ్యాగ్నెట్స్ అనేవి మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్ థెరపీలో కొంచెం చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎవరికైతే బాగా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, విపరీతంగా పెయిన్ ఉన్నప్పుడు మనం ఈ మ్యాగ్నెట్స్ని రెండు ఒకేలాగా జోడించి చూడండి, మ్యాగ్నెట్స్ని రెండు ఒకేలాగా జోడించి మనము ఎక్కడైతే మనం చెప్పుకున్నాం కదా ఆ ప్లేస్లోని ఇలా మ్యాగ్నెట్ని స్టిక్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, ఈ చేతికి మనం మ్యాగ్నెట్ని స్టిక్ చేసాం. ఇమ్మీడియట్గా మీకు లోయర్ బ్యాక్ పెయిన్, అంటే అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా, మిడిల్ బ్యాక్ పెయిన్ కూడా మంచిగా రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒక చేతిలో మనం పెట్టుకున్నాం సీడ్స్, అంటే మెంతులు పెట్టుకున్నాం చూడండి, ఇది పెట్టుకొని మధ్య మధ్యలో ఇలాగా మీరు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. ఇది చెప్పడమే కాదు, చాలా మందికి మేము ఇలాగే ట్రీట్మెంట్ చేసాము, చాలా మందికి దీని రిజల్ట్ కూడా వచ్చింది. మ్యాగ్నెట్ ద్వారా కూడా చాలా మందికి రిజల్ట్ వచ్చిందనమాట. మీకు కూడా ఇది ఎవరికైతే లోయర్ బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు వెంటనే ఇది ట్రై చేయొచ్చు. తర్వాత మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. ఇదే కాకుండా మీకు ఏదైనా వేరే రకంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కామెంట్ చేస్తే దానిపైన మేము వీడియో తయారు చేసి పంపిస్తామన్నమాట. కానీ ఈ రకంగా మనము ఇంట్లో ఉంటూనే మందులు లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో మసాజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ ప్లేస్లో ఎలా అంటే కొంచెం వ్యాజినల్తో కానీ కోకోనట్ ఆయిల్ కానీ తీసుకొని మసాజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా సీడ్స్ అప్లై చేయొచ్చు, లేదా ఇలా మ్యాగ్నెట్ అప్లై చేయొచ్చు. మ్యాగ్నెట్ ద్వారా కూడా చాలా ఈజీగా బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ధన్యవాదం.